శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మీరు ఆశించినటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. కొన్ని కీలకమైన సందర్భాలలో భార్యాభర్తల మధ్య నడుస్తున్నటువంటి విభేదాలకు మీరు పరిష్కరించాలన్న ఆలోచనలు కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ముడిపడతాయి. మీడియేటర్ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మాటకి విలువ లభిస్తుంది. వాళ్ళు తిరిగి సఖ్యతగా జీవించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ముడిపడతాయి. చిన్న పొన్న వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎవరికి పనున్నా లేకపోయినా మనకి సకాలంలో పనిపడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీన్ని మనం ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మార్చుకుంటే బాగుంటుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ అంతా డౌన్ గా ఉంది. అమ్మకాలు కొనుగోళ్లు ఆగిపోయాయి, ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ రోజున మనం వెళ్ళటం ఎందుకు, షాప్ ఓపెన్ చేయటం ఎందుకు, సమాధానం చెప్పడం ఎందుకు అన్న ఆలోచనలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి మీరు చేయాల్సిన పని మీరు చక్కగా చేయగలిగితే ఈ రోజుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవాళ్ళు పుష్కలంగా మీకు లభిస్తారు. మీకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా కలగజేయకుండా ఇన్ టైంలో రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విందు వినోదాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ బయటికి వ్యక్తపరచకుండా సాధ్యమైనంత వరకు నిలకడగా ప్రవర్తించాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ముడిపడతాయి. మీరు ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి వనరులు సకాలంలో ఏర్పడతాయి. అంటే ఒకానొక వ్యాపారం ఉంది, దానికి తగినటువంటి ఇన్వెస్ట్మెంట్ కావాలి, స్థలం కావాలి, రా మెటీరియల్ కావాలి, దానికి ప్రమోషన్ కావాలి, ఇతర దానికి సంబంధించినటువంటి పని వాళ్లే గాని సూపర్వైజర్లే గాని వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఆలస్యమైనప్పటికీ పనిలో పురోగతిని సాధించగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలను నమ్ముకొని మీరు వ్యవహరించినట్లయితే మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. మీ బరువు బాధ్యతలు ఎవరితోనూ పంచుకోవద్దు. మీ పద్ధతులు, మీ విధానాలే మీకు శ్రేయస్కరంగా మారతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమంది మీద మీరు వేసుకున్నటువంటి అంచనాలు, ఊహాగానాలు నిజమవుతాయి. వాళ్ళు అదే విధంగా ప్రవర్తించడం, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలని మీరు ముందుగానే ఊహించగలుగుతారు. దానికి తగినటువంటి ప్రణాళికలతోటి ముందడుగు వేయగలుగుతారు. స్థిరచరాస్తి సంబంధమైన విషయాలలో విజయం మీ సొంతం అవుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు, వస్తులాభం ఏర్పడే విధంగా సూచనలు ఉన్నాయి. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోవటం కోసం ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా గణపతి స్వామి వారిని పూజించండి. అకాల నిద్రాహారాల వలన ఆరోగ్యం పాడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇది మనకేం కొత్త ఏం కాదు కదా, ఎప్పుడు ఇలానే ఉన్నాము, ఇప్పుడు దీని ద్వారా వచ్చే నష్టం ఏముంది, కొన్ని సంవత్సరాలుగా నా యొక్క లైఫ్ స్టైల్ ఇలానే ఉంది అనుకున్నట్లయితే మీరు పొరపాటు పడ్డట్టే. ఈ రోజున దీనికి సంబంధించినటువంటి ఫలితం అనేది మీకు వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఇప్పటికైనా ఒక మంచి లైఫ్ స్టైల్ ని మీరు ఎంచుకోగలిగితే పరిస్థితులు బాగుంటాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విందు వినోదాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. దైవ చింతన కలిగి ఉంటారు. మంత్రోపదేశం తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడటం చాలా సంతోషకరమైనటువంటి అంశంగా మీరు భావిస్తారు. దీర్ఘకాలిక ఆలోచనలు వెనువెంటనే ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు ఎక్కువ ప్రయోజనాలను అందించే విధంగా పరిస్థితులు ఉంటాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు, అవకాశాలు ఏర్పడతాయి. తాత్కాలిక వ్యాపారస్తులకి
స్టీల్ వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకి, టైలరింగ్ వారికి, మేస్త్రీలకి చేతి నిండా పని ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి దిశగా ఉంటుంది. వచ్చిన ఆదాయంలో కొద్దిపాటి ధనాన్ని దాచుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలలో కొద్దిపాటి ఎదురు దెబ్బలు తగిలే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. పూర్తయిపోతుంది అనుకున్నటువంటి డిగ్రీలో కొన్ని ఆకస్మికంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. ప్రొఫెసర్లతో, టీచర్లతో జాగ్రత్తగా ఉండనట్లయితే దీనికి తగినటువంటి మూల్యాన్ని మీరు చెల్లించే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎంతో మంచిగా ఉంటేనే కొన్ని సందర్భాలలో మనకు అంతంత మాత్రం ఫలితాలే వస్తాయి. ఈ రోజున మన పరిస్థితి అంతకన్నా బాలేదు, ఇంకా ఎంత తగ్గి ఉండాలనేది అది మీ అంచనాలకే వదిలేస్తున్నాను. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తు లాభం. కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నట్లయితే మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. వస్తువుల్ని మార్పిడి చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విందుల్లో, వినోదాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. సువర్ణ ఆభరణాలు, విలువైన ఆభరణాలు ఉన్నప్పటికీ నకిలీవి, ఇమిటేషన్ జ్యువెలరీనే వేసుకోవాలన్న ఆలోచనలు కొన్ని కారణాల నిమిత్తం నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ విధమైనటువంటి ఆలోచన మీకు ఎందుకు కలిగిందనేది మీ అత్యంత సన్నిహితులకు కూడా అంతు చిక్కదు. ఎవరితోనూ ఈ విషయాలను చర్చించాలన్న ఆలోచన మీకుండదు. సాధ్యమైనంత వరకు నాకు ఏమీ లేదు, నేను కొద్దిగా ఇలానే ఉన్నాను అన్న విధంగా నేను ఉండగలిగితే నాకు అనవసరమైనటువంటి బరువు బాధ్యతలు ఏమి ఇవ్వరు. నువ్వు బాగానే సెటిల్ అయ్యావు కదా, నీకు బాగానే వస్తువులు, ఆభరణాలు ఉన్నాయి, అన్ని విధాలుగా నువ్వు బాగున్నావు కాబట్టి మాకేదైనా సహాయం చేయమని అడుగుతారని గాని, లేదా నరదిష్టి తగులుతుందన్న ఆలోచన నిమిత్తం గాని, దొంగ భయం గాని, ఇతర ఎన్నో రకాల ఆలోచనల్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇటువంటి నిర్ణయాలను తీసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. సాధ్యమైనంత వరకు కుడి చేతి విషయం ఎడమ చేతికి తెలియకుండా వ్యవహరించాలి అన్న సూత్రాన్ని ఎక్కువగా పాటిస్తారు. విద్యా సంబంధమైన విషయాలలో ఒడిదుడుకులు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఆకస్మిక విదేశీ ప్రయాణాలు ఏర్పడతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అంతంతకు మాత్రపు ఫలితాలను మాత్రం మీరు అందుకోగలుగుతారు. వచ్చిన ఆదాయంలో భాగం కావాలంటూ కొంతమంది పార్ట్నర్లు రావటం అనేది మీకు చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. కష్టమంతా నేను పడ్డాను, ప్రయోజనాలన్నీ కొద్దిపాటి వ్యత్యాసంతో నేను అందుకున్నాను, నాకెంతో రావాలి కానీ కొద్ది మాత్రమే వచ్చింది. సరే, వచ్చిందేదో నేను మూట కట్టుకుందాం అనుకున్నప్పుడు మేము ఆ సహాయం చేశాము, మేము ఈ సహాయం చేశాము, మేము లేకపోతే నువ్వే లేవు, ఈ పని పూర్తయ్యేదే కాదు, కాబట్టి ఇందులో కొద్దిపాటి భాగాన్ని మాకు ఇవ్వాలంటూ కొంతమంది తారసపడతారు. అనవసరమైనటువంటి గొడవలు, వివాదాలు మనకెందుకు, ఇచ్చేద్దాము, మనకెంతైతే సంప్రాప్తిస్తుందో అంత మేరకు మనకు అందిస్తారు కదా దేవుడు అన్న విధంగా దేవుడి మీద భారం వేసి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలకు మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు. గృహ నిర్మాణ సంబంధమైన విషయాలు, వస్తు ఆభరణ సంబంధించిన విషయాలలో జాగ్రత్త వహించండి. లాకర్లు, అగ్రిమెంట్లు, లీసులు, లైసెన్సులు, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఒకానొక అవకాశాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిస్తారు. అదే విధంగా సంప్రాప్తిస్తుంది. మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగి ఉంటారు. మీ శక్తానుసారం మీరు చేసే పనులలో దానికి తగినటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. వ్యాపారంలో మిశ్రమైన ఫలితాలని అందుకోగలుగుతారు. ఆదాయం రొటేషన్ల రూపంలో ఉండే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ అంచనాలు రుజువవుతాయి, నిజమవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో ఎక్కువగా మార్పులు ఏర్పడతాయి. ఆ మార్పులకు తగినటువంటి విధంగా మీరు ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కార్యానుకూలతను స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా
అనుభవపూర్వకంగా సాధించుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో అవతల వ్యక్తి మహా కోపిష్టి, బద్ధకిష్టి, సకాలంలో సక్రమంగా పనిచేసే విధంగా ఆయన ఆలోచనలు ఏం ఉండవు. ఈ రోజున మనం అప్లికేషన్ పెడితే దాన్ని కేవలంగా చూడటానికే ఒక 10-15 రోజులు తీసుకోవటము, అంటే ఎంతసేపటికి ఆలస్యం చేసే విధంగా అవతల వ్యక్తి ఆలోచనలు ఉంటాయి, ప్రవర్తన ఉంటుంది. వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వీళ్ళ ద్వారా మన పనులను ఎలా పూర్తి చేసుకోవాలి, ఇన్ టైంలో అప్లికేషన్లకు సంతకాలు, ఆర్డర్లు వచ్చే విధంగా కొంతమంది సహాయ సహకారాలతో ఆ విధమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ వ్యూహాలోచనలు ఎవరికి అంతు చిక్కకుండా జాగ్రత్త వహించగలుగుతారు. ఎటు వెళుతున్నావు, ఏ నిర్ణయం తీసుకుంటున్నాము, దీనివల్ల ఏ ప్రయోజనం వస్తుందో కొంతమందికి తెలియకపోవడం వల్లనే నాకెంతో ప్రయోజనం ఉంది, ఒకవేళ తెలిసినట్లయితే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మనకన్నా వాళ్ళు ముందే సంప్రదించి మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలకు అడ్డుకట్ట వేస్తారన్న ఆలోచనలు ముమ్మాటికి నిజమవుతాయి. ఒకానొక సందర్భంలో సాక్ష్యాధారాలతో సహా అవతల వ్యక్తులు దొరికే అవకాశం గోచరిస్తున్నది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. సాధ్యమైనంత వరకు నిజాయితీగా మనం ఉండాలి, అదే విధంగా మన పక్కన వాళ్ళు కూడా ఉండాలన్నట్టుగా నిఘా వ్యవస్థకు, ఈ గూఢచారి వ్యవస్థలకు హెడ్ అయ్యే విధంగా గోచరిస్తున్నది. రుణాలని తీర్చే ప్రయత్నం చేస్తారు, వీటిల్లో సఫలీకృతం అవుతారు. సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందో అన్న ఆలోచనలు అధికంగా ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరచరాస్తి సంబంధమైన విషయాలు, సహోదర సహోదరికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ముడిపడతాయి. మీరు ఆశిస్తున్నటువంటి సహాయాన్ని, సమాచారాన్ని సకాలంలో వాళ్ళు మీకు అందించడం అనేది ఏర్పడుతుంది. మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగి ఉంటారు. సంఘంలో మీ కుటుంబానికి ఉన్నటువంటి ప్రతిష్టని ఇంకా పెంచాలన్న ఆలోచనలు, ఆ రూపంలో తీసుకునే నిర్ణయాలు ఎక్కువ ప్రయోజనకరంగా మారతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే సన్మార్గంలో ఉండి విజయాన్ని సాధించగలుగుతారు. విలువైనటువంటి పత్రాలు, అగ్రిమెంట్లు, వస్తువులు, ఆభరణాలు, లాకర్కి సంబంధించినటువంటి తాళాలు, ఇతర విషయాలలో జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భాలలో అవి కోల్పోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. వాటిని ఎక్కడ భద్రపరుచుకున్నామో సమయానికి గుర్తు రాకపోవడం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆహార విషయ వ్యవహారాలలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల రీత్యా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సకాలంలో వచ్చిన ధనాన్ని పక్కన నిల్వ చేసుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి ఆర్థిక సహాయం చేయమని అడగటం, మీ దగ్గర ధనం ఉన్నప్పటికీ, మీరు ఇవ్వగలిగినప్పటికీ కొన్ని కారణాల నిమిత్తం, ఆలోచనల నిమిత్తం నా దగ్గర లేదు, నేను సహాయం చేయలేను అని మీరు మాట్లాడే విధంగా పరిస్థితులు ఉంటాయి. మీకు కావాలనుకున్నప్పుడు, మీరు అడిగినప్పుడు వాళ్ళు మీకు సహాయం చేయలేదు. ఆ నిమిత్తం రేపొద్దున మీకు మళ్ళీ అవసరమైతే ఎవరు సహాయం చేయరు కదా, ఈ రోజున వచ్చిన ధనాన్ని నేను దాచుకుంటేనే నాకు క్షేమతరంగా ఉంటుందన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న విధి విధానంగా కన్నా కొద్దిపాటి మార్పులు చేర్పులు సంభవించే అవకాశం గోచరిస్తున్నది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతకాలంగా మీరు నిరీక్షిస్తున్నటువంటి కొన్ని ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలలో వేగవంతంగా పనిచేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నెల రోజులు పడుతుందన్నటువంటి కన్స్ట్రక్షను 15 రోజుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దానికి తగినటువంటి విధంగా మీరు ప్రవర్తించడం, ఆయా వ్యక్తులకి పనిని అప్పగించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొంతకాలంగా
విసిగి వేసారిపోతున్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారాలను అందుకోగలుగుతారు. పారిశ్రామిక, కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్టులు, అవకాశాలు చేతికందే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ సందర్భంలో అయినా, ఏ సమస్యకైనా కూడా మనం పరిష్కారాలను ఇవ్వగలుగుతాము, సమర్థవంతంగా మనం నిలబడగలుగుతాము. కానీ ఈ రోజున సమస్య ఉన్నది మన పిల్లల్లో. వాళ్ళకు మంచి పరిష్కారం ఇచ్చినప్పటికీ వాళ్ళు తీసుకునే అవకాశం లేదు. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళు వేరొకళ్ళని ఇష్టపడ్డారు. ఈ సమయంలో నేను ఏ నిర్ణయం తీసుకోగలుగుతాను అన్న మానసిక ఆందోళన కలిగి ఉంటారు. కొన్ని ఆలోచనలకి ముడిపడే విధంగా ఆందోళన కలిగి ఉంటారు. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, వైజ్ఞానిక సంబంధమైన విషయాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను అందజేస్తాయి. మీరు అనుకున్న విధంగా మంచి పోస్టుకు ఎంపికయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా గణపతి స్వామివారిని పూజించండి. యోగా మెడిటేషన్ చేయగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఏదైతే ఒత్తిడి ఏర్పడుతుందో దాన్ని అధిగమించి మీరు నిలబడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. షేర్లు, భూములు, ఈ క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సహోదర సహోదరి వర్గం నుండి మీకు రావాల్సినటువంటి సహాయ సహకారాలను, కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని అందుకోగలుగుతారు. పారిశ్రామిక వ్యాపారాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాలలో వ్యాపారాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మనం కొన్నాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండి వ్యాపారాన్ని విస్తరింపజేసుకునే ప్రయత్నాలు బాగుంటాయి అన్న నేపథ్యంలో ఎక్కువగా ఆలోచించడం, ప్రణాళికలు వేసుకోవడం, దానికి తగినటువంటి విధంగా మనం ప్రవర్తించడం, అప్లికేషన్లే గాని ఇతరితర ఏవైతే వనరులు అవసరం అవుతాయో ఆ నేపథ్యంలో ఆలోచనలు, ఎక్కువగా ప్రయోజనకరమైనటువంటి అంశాలు తారసపడతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. కొన్ని కీలకమైన సందర్భాలలో మీరు తీసుకున్న నిర్ణయాలలో ఏవో లోటుపాట్లు ఉన్నాయని, తప్పొప్పులు ఉన్నాయన్న విధంగా కుటుంబ సభ్యులు వేలెత్తి చూపించడం మీకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎన్నో ఆలోచించి అన్ని విధాలుగా దాన్ని పరిశోధించే చర్చలు, సమావేశాలు ఏర్పడే విధంగా పరిస్థితులు మారతాయి. సాధ్యమైనంత వరకు మనం తీసుకున్న నిర్ణయాలలో ఏ తప్పు లేనట్లయితే ఎంతమంది వేలెత్తి చూపించినప్పటికీ దానికి తగినటువంటి ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఉండాలి కదా. మనం ఆవేశపడి మాట్లాడాము, మనం ఆలోచించకుండా మాట్లాడాము అన్న అపవాదు మనకెందుకు? ఓకే, ఆల్ రైట్, నేను తీసుకున్న నిర్ణయంలో తప్పు చూపించండి, దాన్ని రెక్టిఫై చేసుకుంటాను అన్న విధంగా మీ ఆలోచన, మీ మాటల్లో నైపుణ్యత ఉండగలిగితే ఎన్నో రకాల సమస్యల నుండి మీరు అవలీలగా బయటపడగలుగుతారు. ఈ రోజుల్లో మిస్కమ్యూనికేషన్ లేకుండా టాక్ట్ఫుల్ గా మనం బిహేవ్ చేయగలిగితేనే ఈ సోషల్ మీడియాలో గాని, ఈ సోషల్ సర్కిల్లో గాని మనకు ఒక గుడ్ విల్ పెరుగుతుంది. మనకంటూ ఒక గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వాహనం తరచుగా రిపేర్లకు లోబడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కళా సాహిత్యకారులకు అవకాశాలు పెరుగుతాయి. విద్యపూర్వకంగా తీసుకునే నిర్ణయాలలో మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. వ్యాపార సంబంధమైన విషయాలలో ప్రయోజనాలని సకాలంలో అందుకోగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని ఎట్టకేలకు సాధించగలుగుతారు. ఒకానొక సందర్భంలో ఒకానొక వ్యక్తికి మనం క్షమాపణ చెప్పే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. కేవలంగా ఒక క్షమాపణ చెప్పినంత మాత్రాన మనం చిన్నబోయేదేమీ లేదు, వాళ్ళు పెద్దగా అయ్యేదేమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి సాధ్యమైనంత వరకు చిన్న సమస్యని చిన్న సమస్యగానే ఉండనివ్వండి. దాన్ని పెంచే ప్రయత్నం ఏమాత్రం చేయవద్దు. తప్పొప్పుల విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో కలగజేసుకోవద్దు. మన వైపే నీతి నిజాయితీ ఉన్నప్పటికీ అకారణంగా మన మీద ద్వేషంతో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అదే విధంగా మన ప్రయోజనాలు మన దురదృష్టవశాత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఒక్క అడుగు మనం దిగి వ్యవహరిస్తే
మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు మనం అందుకున్న తర్వాత వాళ్ళ మొహం మనం చూడాల్సిన అవసరం ఏమీ లేదు. కొద్దిగా ఓర్పుతో నేర్పుతో వ్యవహరించండి, సత్ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదల గురించి, ప్రతిష్ట గురించి ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వివాహాది విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విందుల్లో వినోదాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన అంశాలలో మీ చొరవ ఎక్కువగా ఉండే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మిశ్రమ ఫలితాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. అకారణంగా కొంతమంది ద్వారా వేధింపులకు గురవటం, పెనాల్టీలు, చలాన్లు పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. మీకు రావాల్సినటువంటి ధనం కొంతమంది కావాలనే ఆపేసినట్టుగా మీరు భావిస్తారు. వాళ్లతో మనకి ఎటువంటి ప్రత్యక్షమైనటువంటి గొడవలు లేనప్పటికీ, కక్షలు కార్పణ్యాలు లేనప్పటికీ, కేవలంగా ఏదో ఎవరో చెప్పినట్టుగా వాళ్ళ ప్రవర్తన మారిపోవటం, మీకు రావాల్సినటువంటి ధనాన్ని వాళ్ళు విడుదల చేసి మీకు ఇవ్వకపోవడం పెద్ద సమస్యగా మారే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. రావాల్సినటువంటి ధనం దానికి సరిపడా ఉండే ఖర్చులతో విసిగి వేసారిపోయే అవకాశం గోచరిస్తున్నది. ఎవరి సహాయాన్ని అందుకోకుండా సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. కష్టమో నష్టమో మనమే ఇంకొక ఉపాధిని వెతుక్కుందాము, దాని ద్వారా ధనాన్ని ఎక్కువగా సంపాదించే విధంగా ప్రయత్నిద్దాము అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి దూరంగా వెళ్ళి బ్రతకగలుగుతాము అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కుటుంబ పరువు ప్రతిష్టల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. వాటికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం, ఆ విధమైనటువంటి పరిస్థితులకి లోబడి ప్రవర్తించడం అనేది ఏర్పడుతుంది. కొన్ని కీలకమైన సందర్భాలలో ఇంట్లో ఉన్న కొంతమంది కారణం చేత కొద్దిపాటి కుటుంబ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఉందన్న ఆరోపణలు ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని ప్రత్యక్షమైన ఉదాహరణలు, సందర్భాలు ఉండే అవకాశం గోచరిస్తున్నది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది. నూతన స్వగృహ ఆలోచనలు, నిర్మాణ కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయి. అనుకున్న విధి విధానం కన్నా కొద్దిపాటి ఆలస్యం అయినప్పటికీ కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. సకాలంలో ముహూర్తానికి శుభకార్యాలని నిర్వహించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. విదేశాలు వెళ్లాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. దానికి సంబంధించినటువంటి వనరులు, ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తాయి. కుటుంబ సమేతంగా వెళితేనే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. నలుగురం సంపాదించుకోగలిగితే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్లు కాకపోవడం వలన కొద్దిపాటి నష్టం వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఒకానొక స్థలం ఉంది, దాన్ని బేరానికి పెట్టాము, సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగిపోతే మనకింత లాభం అనేది వస్తుంది. వచ్చినటువంటి లాభంలో ఈ రుణాలను తీర్చివేయటం, ఆ మిగిలిన భాగాన్ని మరొక ఇన్వెస్ట్మెంట్ లో పెడదాము, వ్యాపారాన్ని మొదలు పెడదామని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసుకోవటము, ఈ మధ్యలో కీలక అంశమైనటువంటి రిజిస్ట్రేషన్ కాకపోవడము, మీరు అనుకున్న సమయానికి డబ్బులు రాకపోవటం, రుణం అలానే ఉండిపోవటం, చేయాలనుకున్న కార్యక్రమం కూడా అర్ధాంతరంగా ఆగిపోతుందేమో అన్న ఆందోళన, ఇటువంటి పరిస్థితులు ఏర్పడే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. బ్యాకప్ ప్లాన్ ఉండటం అనేది చాలా అవసరమైన విషయం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మనం మారాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మన చుట్టుపక్కల వాళ్ళు ఏం ఆలోచనలలో ఉన్నారు,
వాళ్ళు ఏ విధి విధానాలను పాటిస్తున్నారు, మనం కూడా అవే పాటిస్తే సరిపోతుంది కదా, మనం ఏదో కొత్తది ఎందుకు పాటించాలి, వాళ్లతో పాటే నేను కూడా మమేకం అయిపోతే నాకు ఎదురవుతున్నటువంటి సమస్యలు అనేవి ఉండకపోవచ్చు కదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. తప్పొప్పుల్ని ఒకసారి నిర్దేశించుకొని ఆ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. ఎవరో తప్పు చేశారని, ఎవరో భార్యాభర్తలు విడిపోయారని, సఖ్యతగా కలుసున్న భార్యాభర్తలు కూడా విడిపోవలసినటువంటి అవసరం లేదు కదా. ఏ విషయమైనా గాని నలుగురిలో నారాయణే, ఇదేం తప్పేం కాదు. అయినప్పటికీ అది తప్పో ఒప్పో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనం వెళుతున్న మార్గం కరెక్టా కాదా అన్నది 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఎవరో ఏదో చెప్పారు, ఏలినాటి శని ప్రభావం వలన భార్యాభర్తలు విడిపోతారని, కాబట్టి ఇప్పుడు ఏదో చిన్నపాటి కలహాలు ఉన్నాయి, ఇవి పెద్ద స్థాయికి అయ్యే విధంగా ఉన్నాయి అని అనవసరంగా ఆలోచించి చిన్నదాన్ని ఎక్కువగా ఊహించుకొని అనవసరమైనటువంటి సలహాలు తీసుకొని విడాకుల దాకా వెళ్ళవద్దు. ఇది ఎవరికో ఒక్కళ్ళకి మాత్రమే జరుగుతుంది. 100కో 1,00,000కో జరిగే వ్యవహారాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇదే జరుగుతుందన్న భావంతో అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళవద్దు. సాధ్యమైనంత వరకు మీ వ్యక్తిగత విషయాలు బయట వాళ్ళకి తెలియనికుండా మీరు జాగ్రత్త తీసుకోగలిగితే మీ జీవితానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. భార్యాభర్తలు సుఖంగా ఉండగలుగుతారు, సఖ్యతగా ఉండగలుగుతారు. పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళకు ఒక సెటిల్మెంట్ ని కూడా ఇవ్వగలుగుతారు. రాజయోగ కారకుడు ఎవరో ఏదో అన్నారన్న ఊహాగానాలతో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తాత్కాలిక వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు బలోపేతం అవుతాయి. చిన్నపాటి పెట్టుబడులతో ఏదో వ్యాపారాన్ని రొటేషన్ లో ఉంచుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ ఇన్కమ్ ద్వారా వచ్చే ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ల రూపంలో మార్చడం గాని, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో మార్చే అవకాశాలు గాని ఎక్కువగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఇంత క్రితం ఉన్నటువంటి భయము, ఆందోళన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, గిల్టీని వదిలేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మన ప్రమేయం ఏమీ లేకుండానే కొన్ని సందర్భాలలో కొన్ని తప్పులు జరిగాయి, వాటి పూర్తి బాధ్యత నేను స్వీకరించినప్పటికీ ఈ యొక్క బాధని, డిప్రెషన్తో నేను ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంతటితో ఈ బాధ్యతని, ఈ డిప్రెషన్ని ఇక్కడ వదిలేసుకొని నేను ముందుకు వెళ్లాలన్న ఆలోచనలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో వ్యక్తిగత అంశాలను దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతాన పురోగతిని ఎక్కువగా దృష్టిలో ఉంచుకొని మీ నిర్ణయాలు, ప్రణాళికలు వేయగలుగుతారు. దీర్ఘ ఆలోచనలు, దూర ప్రయాణాలు ఉపయుక్తంగా ఉంటాయి. సన్నిహితులు అయిన వాళ్ళు మీకు అండగా నిలబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడే విధంగా గోచరిస్తున్నది. దినచర్యలో భాగంగా మార్పులు చేర్పులు సర్వసాధారణంగా మారే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యొక్క ఒత్తిడికి లోబడి పని చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో అనేక రకాల సమస్యలు లేనప్పటికీ సృష్టించే వాళ్ళు పక్కనే ఉన్నారు అన్న ఈ విషయాన్ని గ్రహించుకోగలిగితే పరిస్థితులు మీ ఆధీనంలో ఉంటాయి. వేరెవ్వరికి ఈ బాధ్యతలను అప్పజెప్పవద్దు. అంటే వాళ్ళెవరో ఏదో చెప్పారు, ఈ విధమైనటువంటి ప్రవర్తన ఉంది, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది, ఇలా నువ్వు ఊరుకుంటే గనక, ఉపేక్షిస్తే గనక వాళ్ళు చెలరేగిపోతారు, దాని ద్వారా నష్టం వాటిల్లుతుందని ఎవరో ఏదో చెప్పారని ఆ యొక్క సలహాలను విని అవే నిజాలుగా మీరు భావించి నిజాలను మీరు చూడకుండా, పర్యవేక్షించకుండా తీసుకునే నిర్ణయాల కారణం చేత కుటుంబం చెల్లాచెదురైపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఏ నిర్ణయం అయినప్పటికీ వెనువెంటనే తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కాస్త ఆగి ఆలోచించి తీసుకోగలిగితే మంచి ఫలితాలు, మంచి పరిణామాలు మనకి సంప్రాప్తిస్తాయి. నిజం తెలియటానికైనా కాస్తంత వ్యవధి పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తి సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. అమ్మకాలు కొనుగోలు వ్యాపారస్తులకి బాగుంటుంది. వాటర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి, పాల వ్యాపారస్తులకి, స్వీట్స్ వ్యాపారస్తులకి
కాలం అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఉత్పత్తుల్ని విదేశాలు పంపించే విధంగా ఆలోచనలు చేస్తారు. మంచి పరిణామాలు సంతరించుకుంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. దీర్ఘాలోచనలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళు మనవాళ్లే అయినప్పటికీ, మనకు అండగా నిలబడినప్పటికీ సకాలంలో వాళ్ళు మనకు అందుబాటులో లేని కారణం చేత ఇబ్బందులకు లోబడే అవకాశం గోచరిస్తున్నది. సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. విదేశాలు వెళితే మనం బాగుంటామేమో అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. సంతాన సంబంధమైన విషయాలలో, వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలలో ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. కొన్ని కీలకమైన సందర్భాలలో వాళ్ళని దూరంగా ఉంచి చదివించగలిగితే ప్రయోజనాలు బాగుంటాయన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.